కొంచెం స్మెల్ భరించాలే గానీ, రైస్ వాటర్ అయితే క్రేజీ ఉంటది రిజల్ట్. నాది కొంచెం వేవీ అలాగే కర్లీ హెయిర్ అట్లా ఉండిద్ది. అసలు ఈ హెయిర్ కేర్ స్టార్ట్ చేయముందు ఘోరంగా డాండ్రఫ్ ఉండేది, ఇచ్చీనెస్, ఆ తర్వాత ఎక్కడికక్కడ స్ప్లిట్ ఎండ్స్, హెయిర్ చాలా దారుణంగా ఉండేది. నేను మోస్ట్ ఆఫ్ హెయిర్ ప్యాక్స్ చేస్తూనే అలాగే ఈ రైస్ వాటర్ కూడా నేను యూజ్ చేస్తూ ఉన్నా. మంచి రిజల్ట్ అయితే కనిపించింది. నేను చాలా సార్లు చెప్పా, నేను ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా. ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలంటే ఒక 2-3 స్పూన్స్ రైస్ తీసుకొని వాష్ చేసి వాటర్ యాడ్ చేసి ఒక 6 అవర్స్ అట్లా ఉంచేయాలి. ఆ తర్వాత వాటర్ సపరేట్ చేసి ఓవర్ నైట్ అట్లా ఉంచేసుకొని నెక్స్ట్ డే మనం హెయిర్కి అప్లై చేసేసుకుంటే సరిపోయింది. మీరు ఏమైనా స్టోర్ చేసుకోవాలి అనుకుంటే ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవాలి. ఒక 7 days వరకు ఉంచుకోవచ్చు. ఆ తర్వాత అయితే ఇంకా మళ్ళీ ప్రిపేర్ చేసుకోవడమే. ఇట్లా మంచిగా రూట్స్కి వెళ్ళేలాగా వాటర్ స్ప్రే చేసుకుంటే సరిపోయేది. ఇప్పుడు నా స్ప్రే వర్క్ అవ్వట్లేదని ఇంకా హెయిర్కి అట్లా అప్లై చేసి ఒక 10-15 minutes ఉంచుకొని మంచిగా వాష్ చేసేసుకుంటా. నేను నెక్స్ట్ డే ఫంక్షన్ ఏదన్నా ఉండిందంటే హెయిర్ మంచిగా ఉంటుంది చూడండి. అట్లా యూజ్ చేసిన తర్వాత నా హెయిర్ ఇలా